డియర్ ఫ్రెండ్స్, నా పేరు రాజేంద్ర. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి గత 15 సంవత్సరాల నుంచి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. వివిధ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రజెంట్ కూడా నేను కాలేజీల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు నాకు ఒక సజెషన్ చేశారు. ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది విడుదలయ్యి ప్రిలిమ్స్ కూడా రిజల్ట్స్ వచ్చి మెయిన్స్ యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి టెట్ కూడా కంప్లీట్ అయిపోయి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ వచ్చేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్స్, ఎస్పెషల్లీ చాలా పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్స్, సోషల్ స్టడీస్. అందుకని సోషల్ స్టడీస్లో అత్యంత కీలకమైనటువంటి అర్థశాస్త్రం గురించి మాకు ఏదైనా వీడియోస్ చేసి పెట్టమని చెప్పి చాలామంది మిత్రులు నన్ను కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు నేను మీ అందరి యొక్క సపోర్టు, మీ అందరి యొక్క ప్రోత్సాహం నాకు లభిస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి సబ్జెక్టు, నా యొక్క ఆ కంటెంటు మీకు అర్థమైనట్లయితే మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. సరే, సబ్జెక్టులోకి వెళితే అర్థశాస్త్రం అనేది చాలా కీలకమైనటువంటి శాస్త్రంగా ఈరోజు పరిణామం చెందింది. ఎందుకనంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా సరే అర్థశాస్త్రానికి వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉండటం వస్తూ ఉంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్లో కూడా మిగతా విభాగాన్ని సులభంగా చదువుకొని అర్థం చేసుకోగలిగినటువంటి సీరియస్, సిన్సియర్ యాస్పిరెంట్స్ కూడా అర్థశాస్త్రం కాడికి వచ్చేటప్పటికి కాస్త తికమక పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అర్థశాస్త్రం అనేది ఒక్కసారి విని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా నేను చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో మీ అందరికీ బోధిస్తాను. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా నన్ను ప్రోత్సహించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అర్థశాస్త్రంలో అనేక రకాలైనటువంటి అంశాలని వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ మీదే ఎక్కువగా బిట్లు రావడం అనేది జరుగుతూ ఉంది. గతంలో నేను ఒక క్వశ్చన్ పేపర్ని పరిశీలన చేస్తే దాదాపు 10 బిట్లు ఎకానమీ నుంచే వచ్చాయి. అవుట్ ఆఫ్ 40లో 10 బిట్లు ఎకానమీ నుంచి వస్తే అవి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉండటం అనేది చూశాను. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నాకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి పూర్తి కంటెంట్ మీకు ఇచ్చేదానికి నేను శాయశక్తిలో కృషి చేస్తాను. ఈ అర్థశాస్త్రం అనేది వీటిల్లో మనం కానీ చూస్తే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో కొన్ని టాపిక్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగినవి ఉన్నాయి. అదేవిధంగా వీటిల్లో కొన్ని క్లిష్టమైనటువంటివి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ప్రధానంగా ప్రయోజన విశ్లేషణ సిద్ధాంతాలు. ఇవి చాలామందికి అర్థం కాదనమాట. ఇవన్నీ డయాగ్రామ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఏంటి అని చెప్పని అర్థం కాకుండా తలడబట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన టాపిక్లో భాగంగా క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేటువంటి ఒక క్లిష్టమైనటువంటి టాపిక్ తీసుకొని మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఈ పేరులోనే మనకు అర్థమవుతూ ఉంది. అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటే ఉపాంత ప్రయోజనం అనేది కంటిన్యూగా క్షీణిస్తూ ఉంటుంది. ఇది ప్రయోజన విశ్లేషణ సిద్ధాంతాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ సిద్ధాంతం గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే అసలు ప్రయోజనం అంటే ఏమిటి అనే దాని గురించి మనకు కొద్దిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయోజనం అని అంటే మనం నిత్య జీవితంలో అనేక వస్తువులని, సేవలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ వస్తువులు, సేవలను వినియోగించడం వల్ల
మానవులు పొందేటువంటి సంతృప్తినే మనం ఏమని పిలవచ్చునంటే ప్రయోజనం అని అంటాం సాధారణ పరిభాషలో. అంటే ఏదైనా ఒక వస్తువు మన కోరికను కానీ సంతృప్తి పరిస్తే దానికి ప్రయోజనం ఉంది అని అంటాం. అదే మన కోరికని సంతృప్తి పరిచే శక్తి దానికి లేదనుకోండి, ఆ వస్తువుకి ప్రయోజనం లేదు అనేటువంటి భావనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రయోజనం అంటే ఏంటంటే ఒక వస్తువుకు కానీ లేదా సేవకు కానీ మన కోరికలను సంతృప్తి పరిచే శక్తి, సంతృప్తి పరచడం అంటే తీర్చేటువంటి శక్తి కానీ ఉంటే దాన్నే మనం ఏమని పిలవచ్చునంటే ప్రయోజనం అని అంటాం. అయితే ఈ ప్రయోజనం అనేటువంటి భావనని మొట్టమొదటిసారి ప్రతిపాదించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే 1789లో 1789లో బెన్హామ్ అనేటువంటి ఆర్థికవేత్త మొట్టమొదటిసారి ప్రయోజనం అనేటువంటి భావాన్ని ప్రతిపాదించారు. తర్వాత జీవాన్స్ అనేటువంటి ఇంకొక ఎకనామిస్టు దాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగిందన్నమాట. అయితే అసలు ఈ ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం అంటే ఇంత ముందుగా చెప్పినట్టు మనము ఏదైనా ఒక వస్తువుని ఉపయోగించడం ద్వారా మనం ఏం చేస్తాం? మన కోరికల్ని సంతృప్తి పరుచుకుంటాం. అంటే కోరికల్ని సంతృప్తిపరిచే శక్తి వస్తువులకి లేదా సేవలకు కూడా ఉంటుంది. ఈ వస్తు సేవలకు ఉన్నటువంటి మన కోరికలను సంతృప్తిపరిచే శక్తినే ప్రయోజనం అంటారు. మళ్ళీ చెప్తాను, వస్తువులకి లేదా సేవలకి ఉన్నటువంటి మానవుని కోరికలను సంతృప్తిపరచగలిగిన శక్తినే ప్రయోజనం అంటారు. అయితే ప్రయోజనం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే ప్రయోజనం అనేది వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ సంతృప్తి స్థాయిలను బట్టి ఉంటుందన్నమాట. అంటే ఒకే వస్తువు అందరి వ్యక్తులకి ఒకే రకమైనటువంటి ప్రయోజనం ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సపోజ్ ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువు కొంతమందికి ఎక్కువ ప్రయోజనం ఇవ్వచ్చు, అదేవిధంగా కొంతమందికి చాలా తక్కువ ప్రయోజనం కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే వ్యక్తుల యొక్క మనస్తత్వం పైన ప్రయోజన స్థాయి అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ప్రయోజనం అనే దాన్ని ఎవరు జడ్జిమెంట్ చేయగలరు అని అంటే వస్తువుని వినియోగించిన వినియోగదారుడు మాత్రమే ప్రయోజనాన్ని అంచనా వేయగలడు. వస్తువుని వినియోగించినోడికి తెలియదు ఆ వస్తువు ఎంత ప్రయోజనం ఇస్తుందనేది. అంటే కేవలం వస్తువుని వినియోగించినటువంటి వినియోగదారుడు మాత్రమే వస్తువు నుంచి వచ్చేటువంటి ప్రయోజనాన్ని అంచనా వేయగలడు. కాబట్టి కన్జ్యూమర్ మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వగలడు అనమాట, వస్తువు నుంచి ఎంత ప్రయోజనం వస్తుంది ఏంటి. అయితే ప్రయోజన విశ్లేషణ సిద్ధాంతాలు అనేవి రెండు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ప్రయోజన విశ్లేషణ సిద్ధాంతాలు, ప్రయోజన విశ్లేషణ అనేది రెండు రకాలు. ప్రయోజన విశ్లేషణ రెండు రకాలు. ఒకటి కార్డినల్ ప్రయోజన విశ్లేషణ, రెండవది ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. ఈ విధంగా వస్తు సేవల నుంచి వచ్చే ప్రయోజనాలని మనం ఎన్ని రకాలుగా విశ్లేషణ చేయవచ్చు అంటే రెండు రకాలుగా విశ్లేషణ చేయగలం. ఏమేంటి అంటే ఫస్ట్ వన్ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ, రెండవది ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. అయితే ఈ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఏంటి అనేది ఒకసారి మనం కానీ చూస్తే, వస్తువుని లేదా సేవని కానీ ఉపయోగించినప్పుడు దాని నుంచి వచ్చే ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవవచ్చు అని చెప్పినట్లయితే
దాన్ని ఏమని పిలవచ్చు అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఉపయోగించడం ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనాన్ని సంఖ్యల రూపంలో కొలవవచ్చు. సపోజ్ మనం ఏదైనా ఒక యాపిల్ని ఉపయోగించామనుకోండి, ఒక యాపిల్ పండు నుంచి 20 యూటిల్స్ ప్రయోజనం, రెండింటిని ఉపయోగించినప్పుడు 30 యూటిల్స్ ప్రయోజనం, మూడింటిని ఉపయోగించినప్పుడు 50 యూటిల్స్ ప్రయోజనం. ఈ విధంగా సంఖ్యాత్మకంగా కొలిచామనుకోండి, ఒక వస్తువును ఉపయోగిస్తే 20 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది, 2 వస్తువులను ఉపయోగిస్తే 30 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది, 3 వస్తువులను ఉపయోగిస్తే 50 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది. ఈ విధంగా ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవవచ్చు అని కానీ చెప్తే దాన్ని ఏ విశ్లేషణ అంటారు అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అని అనొచ్చు. అర్థమైందా? కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఏంటి? వస్తు సేవల నుంచి వచ్చేటువంటి ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవవచ్చు అని చెప్పేటువంటి విశ్లేషణే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ. ఈ కార్డినల్ ప్రయోజన విశ్లేషణని ప్రధానంగా బాగా అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరనంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరు అని అంటే మనం ఏం ఆన్సర్ చేయాలి? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన కార్డినల్ ప్రయోజనం పైన ఆధారపడి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉండేటువంటి సిద్ధాంతాలు ఏంటి అని ఒకసారి చూస్తే, ఒకటి క్షీణోపాంత ప్రయోజన సూత్రం. రెండు సమోపాంత ప్రయోజన సూత్రం. మూడు వినియోగదారుని మిగులు సూత్రం. అని 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు కార్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉన్నాయి. కార్డినల్ ప్రయోజనం అంటే ఏంటి? వస్తు సేవల నుంచి వచ్చేటువంటి ప్రయోజనాన్ని సంఖ్యల రూపంలో అంటే సంఖ్యాత్మకంగా కొలవవచ్చు అని చెప్పే విశ్లేషణనే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటారు. కార్డినల్ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ n అనే వాటిని ఏమని పిలవచ్చు అని అంటే కార్డినల్ సంఖ్యలు అని అంటాం. ఈ కార్డినల్ ప్రయోజనాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే మనం ఏం చెప్పొచ్చు? ఆల్ఫ్రెడ్ మార్షల్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు కార్డినల్ యూటిలిటీ. ఈ కార్డినల్ ప్రయోజనం పైన ఆధారపడి ఉండేటువంటి సూత్రాలు ఏంటంటే 3 సూత్రాలు ఉన్నాయి. ఒకటి క్షీణోపాంత ప్రయోజన సూత్రం, 2 సమోపాంత ప్రయోజన సూత్రం, 3 వినియోగదారుని మిగులు సూత్రం. వీటిల్లో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఏమేమి ఉంటాయని అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఉంటుంది, సమోపాంత ప్రయోజన సూత్రం అనేది ఉంది. ఈ రెండింటి గురించి కూడా మనం రాబోయే కాన్సెప్ట్లో చెప్పుకుందాం. అదేవిధంగా రెండవది ఏంటంటే ప్రయోజన విశ్లేషణకు సంబంధించి ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. ఇది ఏంటి అని అంటే వస్తు సేవల నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అనేది కొలవలేము. ఎందుకనంటే ప్రయోజనం అనేది వ్యక్తుల యొక్క అంతరంగానికి సంబంధించింది. అదొక సైకలాజికల్ ఫీలింగ్, మానసిక పరమైనటువంటి అంశం అన్నమాట ప్రయోజనం అనేది. కాబట్టి ప్రయోజనాన్ని మనం కొలవలేము. ఇప్పుడు చూడండి, అంటే ప్రయోజనాన్ని కొలవడానికి ఎలాంటి పారామీటర్ అంటే ప్రామాణిక కొలబద్ద అనేది ఏది లేదు. ఇప్పుడు ఒక మనిషి హైట్ని అయితే మనం కొలవగలం, ఫీట్స్ రూపంలో కొలుస్తాం, మనందరికీ తెలుసు. వెయిట్ను కూడా కేజీస్ రూపంలో కొలవగలం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు, మానవుడికి సంబంధించినటువంటి అంశాలు, లేదనంటే దూరం, పొడవు, వీటన్నిటిని కూడా కొలిచేదానికి పారామీటర్స్ ఉన్నాయి. అయితే
మానవుని యొక్క మానసిక పరమైనటువంటి ఉద్వేగాన్ని, ఆయన ఎంత ప్రయోజనం పొందాడు, ఎంత కోపంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు, వీటిని కొలవడానికి ఎలాంటి కొలబద్దలు కూడా లేవు. అందుకని ప్రయోజనం అనేది మానసికమైనది కాబట్టి ప్రయోజనాన్ని సంఖ్యల రూపంలో మనం కొలవలేము. అయితే ఏం చేయొచ్చు? ప్రయోజనాన్ని పోల్చి చెప్పవచ్చు. ఉదాహరణకి ఒక యాపిల్, రెండవది ఒక అరటి పండు అనుకోండి. ఒక వినియోగదారుడు ఒక యాపిల్ పండు, ఒక అరటి పండు రెండింటిని వినియోగించాడు అనుకున్నాం, అంటే రెండింటిని తిన్నాడు అని అనుకున్నాం. అప్పుడు ఈ ప్రయోజనాన్ని అతను పోల్చుకొని చెప్పగలడు అనమాట. ఎట్లా పోల్చుకొని చెప్పగలడు? అరటి పండు కంటే యాపిల్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది అని చెప్పగలడు. అవునా కదా? అంటే అరటి పండు కంటే యాపిల్ అనేది ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని, ఎట్లా, ఎంత ఎక్కువ సంతృప్తి ఇస్తుంది అనేది పోల్చుకొని చెప్పగలడు అన్నమాట. అందుకనే అనేక రకాలైనటువంటి వస్తువులు ఉంటే వినియోగదారుడికి అందుబాటులో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి అనుకుందాం. చూడండి, సపోజ్ యాపిల్స్, 2 దానిమ్మ, 3 అరటి, 4 కమలా పండ్లు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన వీటిల్లో ఏం చేస్తాడంటే ఎక్కువ ప్రయోజనం ఏది ఇస్తుంది అంటే గత అనుభవం దృష్ట్యా ఆయనకు ఒక అంచనా ఉంటుందన్నమాట. వీటిల్లో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది అనేది. ఎక్కువ ప్రయోజనం ఇచ్చేదానికేమో మొదటి ర్యాంక్ ఇస్తాడనమాట, ఫస్ట్ ర్యాంక్. దానికంటే కాస్త తక్కువ ప్రయోజనం ఇచ్చేదానికి సెకండ్ ర్యాంక్. దానికంటే ఇంకాస్త తక్కువ ప్రయోజనం ఇచ్చేదానికి థర్డ్ ర్యాంక్. తర్వాత ఇంకాస్త తక్కువ ప్రయోజనం ఇస్తే ఫోర్త్ ర్యాంక్. ఈ విధంగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులని వాటి ప్రయోజనాల రీత్యా ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ వస్తాడనమాట. అంటే ప్రాధాన్యతా క్రమంలో ర్యాంకింగ్స్ ఇస్తాడు. ఈ విధంగా ప్రాధాన్యతా క్రమంలో అమర్చుకోవడాన్ని ఏమని పిలుస్తారు అని అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అని అంటారు. అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఏమని చెప్పొచ్చు? ప్రయోజనం అనేది మానసికమైనటువంటి అంశం కాబట్టి దానిని సంఖ్యల రూపంలో కొలవలేము. కాకపోతే వివిధ వస్తువులన్నింటినీ ఒక ప్రాధాన్యత క్రమంలో అమర్చుకొని ఎక్కువ ప్రయోజనం ఇచ్చేదానికి మొదటి ర్యాంకు, కాస్త తక్కువ ప్రయోజనం ఇచ్చేదానికి రెండవ ర్యాంకు, కాస్త తక్కువ ప్రయోజనం ఇచ్చేదానికి మూడవ ర్యాంకు, ఈ విధంగా అమర్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ర్యాంకింగ్స్ ఇవ్వచ్చు, అంటే ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోవచ్చు అని చెప్పేటువంటి ప్రయోజన విశ్లేషణనే మనం ఏమని పిలవచ్చు? ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అని చెప్పని అనొచ్చు. ఈ ఆర్డినల్ ప్రయోజనానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే జేఆర్ హిక్స్, ఆర్జేడి అలెన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్డినల్ సంఖ్యలు అని అంటే ఒకటవ, రెండవ, మూడవ, ఎన్నవ, ఒకటవ, రెండవ, మూడవ అండ్ ఎన్నవ అనేవి ఆర్డినల్ సంఖ్యలు. క్రింది వానిలో కరెక్ట్ అయినటువంటి సమాధానాన్ని గుర్తించండి అని అంటాడు. ఇప్పుడు చూడండి, కార్డినల్ సంఖ్యలు అంటే ఏమని చెప్పాను? 1, 2, 3 అండ్ సో ఆన్ ఎన్ అని అంటే అవి కార్డినల్ సంఖ్యలు. ఆర్డినల్ సంఖ్యలు అంటే 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు అండ్ సో ఆన్ ఎన్నవ ర్యాంకు. ఈ విధంగా ప్రాధాన్యత క్రమంలో ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ వస్తే దాన్ని మనం ఏమని పిలవచ్చు? ఆర్డినల్ సంఖ్యలు అని అంటాం. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను. కార్డినల్ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3, 4 ఈ విధంగా కానీ పోతే దాన్ని కార్డినల్ సంఖ్యలు అనొచ్చు. ఆర్డినల్ సంఖ్యలు అని అంటే 1వ, 2వ, 3వ, 4వ అని ఈ విధంగా కానీ ఇచ్చుకుంటూ పోతే వాటిని
ఆర్డినల్ సంఖ్యలు అని అంటారు. అయితే ఆర్డినల్ ప్రయోజనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్తలు ఎవరు అని అంటే జేఆర్ హిక్స్, ఆర్జేడి అలెన్ మొదలైన వాళ్ళు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉండేటువంటి సూత్రాలు ఏంటి అంటే ప్రధానంగా ఉదాసీనత వక్రరేఖలు, ఇవి కూడా రాబోయే టాపిక్స్లో వస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉంటాయి. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉన్నాయని చెప్పాను, 3 సూత్రాలు ఉన్నాయని చెప్పాను. ఏమేంటి అవి? క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం, వినియోగదారుని మిగులు సూత్రం. ఈ 3 కార్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉన్నాయి. ఇంకా ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉండేది ఏంటంటే ఉదాసీనత వక్రరేఖలు విశ్లేషణ అనేది ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉంటాయి.